నిజం నిప్పు అంటుకుంటే అది ముప్పు, అందుకే అబద్ధం చెప్పు, అప్పుడే తప్పు కూడా ఒప్పు అనేటటువంటి ఒక ఫార్ములాని ఇప్పుడు ఫాలో అవుతున్నది ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు. సింహాచలంలో ఏం జరిగింది? ఎప్పుడు ప్రారంభించారు? ఆ గోడ నిర్మాణం ఎప్పుడు పూర్తయిపోయింది? అసలు ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ఇంజనీరింగ్ ఎక్స్‌పర్టైజేషన్ తీసుకున్నారు? అదంటా టూరిజం వాళ్ళు కట్టించారని దేవాదాయ శాఖ వాళ్ళు కట్టించారని టూరిజం శాఖ. అదేంటో నిన్న చెప్పలేరా? ఎవరు కట్టించారది? మన రాష్ట్రంలోనే ఉందా? మన దేశంలోనే ఉందా? ఎవరా కాంట్రాక్టర్? ఎందుకు ఆ పేరు బయట పెట్టట్లేదు? అలాగే ఈవో ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చేస్తున్నారు? దేవాదాయ శాఖ మంత్రి ఏదేదో వర్షం వస్తే పడిపోయిందంట. వర్షం వస్తే పడిపోయేటటువంటి కన్స్ట్రక్షన్ ఎట్టా ఉంది అసలు? అది కూడా అంతమంది ప్రజల ప్రాణాలు తీసినటువంటిది. ఓవరాల్‌గా చూస్తే ధర్మం దారి తప్పినప్పుడు దేవుడు మార్గం చూపిస్తారు. ఇప్పుడు అధర్మం అనేటటువంటిది పెచ్చుమీరుతున్నప్పుడు బలిపశువులయ్యింది సాధారణ ప్రజలు. ఈ అధర్మాన్ని రక్షించాలనుకుంటారా? ధర్మపరంగా నిజాయితీగా బాధ్యత వహిస్తారా? తేలాల్సి ఉంది.